హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ వాస్పీస్ మల్టీవర్స్. ఈరోజు మీ అందరికీ సూపర్గా అనిపించే ఒక మంచి రెసిపీ చెప్పేస్తానండి. అదేనండి గ్రీన్ పీస్ పులావ్. మనకి లేజీగా ఉన్నప్పుడు లంచ్ బాక్స్కి ఏం చేయాలనిపించినప్పుడు ఇలాంటి రెసిపీ ఒకటి చేసేయండి, అంతే. 1 pot రెసిపీ సూపర్గా ఉంటుంది. ఎలా చేయాలంటే ఇప్పుడు చూసేయండి. మరి దీనికోసం నేను ఒక 30 minutes బాస్మతి రైస్ని నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత ఒక కుక్కర్లోని నేను 2 tablespoon ఆయిల్ వేసుకుని అందులోని బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకుంటామండి. అలాగే అందులో ఒక ఆనియన్ కూడా కట్ చేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాక 1 tablespoon అల్లం వెల్లుల్లి ముద్దను కూడా యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాం. ఆ తర్వాత పెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని 1 tablespoon ఉప్పును కూడా యాడ్ చేసుకొని ఇంకోసారి కలుపుకుందాం. ఇందులో ఎలాంటి మనం కారం కూడా యూజ్ చేయమండి. ఆ తర్వాత ఇందులో 1 glass బాస్మతి రైస్కి 1.5 glass వాటర్ని కూడా యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకున్నాక ఒక 2 పచ్చిమిర్చి అలాగే పుదీనా అండ్ కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని అందులో నేనైతే గ్రీన్ పీస్ ఫ్రోజన్ వాడుతున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఫ్రెష్గా దొరికితే అది కొంచెం ఉడకబెట్టి మీరు యూజ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఒక్కసారి కలుపుకొని కుక్కరు మూత పెట్టుకోండి. హై ఫ్లేమ్లోనే ఒక్క విజిల్ వచ్చి ఒక 20 minutes రెస్ట్ ఇస్తే రెడీ. ఎంతో ఈజీగా ఉండే మనకి గ్రీన్ పీస్ పులావ్ రెడీ. చాలా బాగుంటుందండి. ఈసారి ఖచ్చితంగా మీరు లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దీన్ని రైతాతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చిన లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో